హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. లింగంపల్లి, కొండాపూర్, సరూర్ నగర్, సైదాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఓల్డ్ సిటీలోని రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. కూకట్పల్లిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. లింగంపల్లి, కొండాపూర్, సరూర్ నగర్, సైదాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఓల్డ్ సిటీలోని రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. కూకట్పల్లిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇక నగరంలో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, సిటీలో రెయిన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది? అనిల్, లాస్ట్ 1 అవర్ నుంచి సిటీలో వర్షం నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. యాక్చువల్గా మొదటగా వెస్ట్ సిటీలో ఈ వర్షం స్టార్ట్ అయింది. అంటే ఇటు గచ్చిబౌలి, ఈ మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి నెక్స్ట్ ఆ తర్వాత కూకట్పల్లి ఆ ఏరియా, కూకట్పూర్, సుచిత్ర, ఆ తర్వాత మెల్ల అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే లాస్ట్ 1 అవర్ నుంచి సిటీలోని ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో, సిటీయే కాకుండా సిటీ అవుట్స్కట్స్లో అటు శంషాబాద్ నుంచి అటు ఎల్బీ నగర్ ఈ ఏరియాలో అయితే హెవీగా వర్షం కురుస్తుంది. సో వర్షం కురుస్తుంది కాబట్టి సిటీలో చాలా ఎట్ ప్రజెంట్ మనం ఉన్న ఈ ఐటీ ఏరియాలో అయితే ట్రాఫిక్ చాలా వరకు ఉంది. ఎట్ ప్రజెంట్ మనం కేబుల్ బ్రిడ్జ్ రోడ్ నంబర్ 45 నుంచి ఇటు ఐకియా రూట్ లో వెళ్లే ఈ రూట్ ఏదైతే కూడా లాస్ట్ నుంచి పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. వెహికల్స్ కదలలేని సిచ్యువేషన్స్. ఎందుకంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఆ ఏరియాలో అక్కడి నుంచి దాంతో కేబుల్ బ్రిడ్జ్ వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయాయి. ఇక్కడ మనం చూస్తున్న రిజల్ట్స్ అన్ని కేబుల్ బ్రిడ్జ్ నుంచి చూస్తున్నాము. సో ఈ రూట్ మీదుగా నెక్స్ట్ కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత లెఫ్ట్ కి వెళ్తే అటు గచ్చిబౌలి రూట్ లో వెళ్ళొచ్చు, స్ట్రేట్ వెళ్తే నెక్స్ట్ ఐకియా ఫ్లైఓవర్ అటు రామ్కి వెళ్ళొచ్చు. సో ఈ రూట్ లో వెళ్లే వెహికల్స్ అన్ని కూడా ప్రజెంట్ ఆగిపోయి ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు వర్షం అనేది ఈవినింగ్ టైంలో పడింది ఆల్మోస్ట్ అన్ని. సో ఎందుకంటే ఇప్పుడు వర్షం అనేది ఈవినింగ్ టైంలో పడింది. ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు కూడా ఐటీ ఆఫీసులు మోస్ట్ క్లాక్ పడిన వర్షం కూడా హెవీగా పడింది. సో రోడ్ల మీదకి వాటర్ వచ్చి చేరేలా అంత హెవీగా పడింది. సో దీంతో రోడ్ల మీదకి వాటర్ రావడం, అలాగే ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అంతా బయటికి రావడం, ఈ కారణాలన్నిటితోటి సిటీలో ట్రాఫిక్ అంతా ఎక్కువగా ఉంది. ఇటు గచ్చిబౌలి నుంచి చూసుకున్నట్టయితే గచ్చిబౌలి, ఇటు ఐకియా, నెక్స్ట్ మైండ్ స్పేస్, హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లే వరకు ఈ రూట్ అంతా కూడా ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. సో వెహికల్స్ అన్ని అటు ఆగిపోయాయి. ఇట్ ప్రజెంట్ మళ్ళీ ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో కూడా హెవీగా వర్షం కురుస్తుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోయింది. ఇక మెయిన్ సిటీ విషయానికి వస్తే ఇటు సెంట్రల్ సిటీలో ఇటు మెహదీపట్నం నుంచి లక్డీ కపూర్ వరకు కూడా ఫుల్ ప్యాక్ ఉంది. సో ఆ ఏరియాలో వెళ్ళే వెహికల్స్ కూడా చాలా స్లోగా మూవ్ ఉంటుంది. సో ఆ మెహదీపట్నం, ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కిన తర్వాత సరోజినీ హాస్పిటల్, మాసబ్ ట్యాంక్స్, ఆ ఏరియా ఎన్ఎండిసి, ఆ ఏరియా అంతా కూడా ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. ఇటు మెహదీపట్నం నుంచి లక్డీ కపూర్ వెళ్లే ఏరియా కూడా స్లోగా వెళ్తుంది. ఇక మరోవైపు ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు పంజాగుట్ట మీదుగా, బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రూట్ కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళంతా ఎక్కువగా నార్త్ సిటీలో స్టే చేస్తారు. సో వాళ్ళ ఇళ్ళన్నీ అడ్డే ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఆఫీసులు అయిపోయిన తర్వాత ఈ హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ నుంచి రోడ్ నెంబర్ 45 మీదుగా నెక్స్ట్
బంజారా హిల్స్, అలాగే దాని తర్వాత బజరంగ్ రోడ్ నెంబర్ 12, పంజాగుట్ట, బేగంపేట్, ఫ్యాక్టరీ ప్యారడైజ్ మీదుగా అటు సికింద్రాబాద్ కానీ అటు ఈసీఎల్ కానీ లేకపోతే ఉప్పల్ సైడ్ ఎక్కువగా వెళ్తారు. సో వాళ్ళకు కూడా ఈ రూట్ అంతా కూడా చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతుంది. సో మరోవైపు ఇటు చూసుకున్నట్లయితే ఈ కూకట్పల్లి నుంచి అటు లింగంపల్లి వెళ్ళే రూట్ కూడా చాలా వరకు స్లోగా ఉంది. సో ఆ ఏరియాలో కూడా రోడ్లు ఎక్కువగా పెద్దగా ఉన్నప్పటికీ రోడ్ల మీదకి వాటర్ వచ్చి చేరడంతో వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. సో సిటీలోని మేజర్ ఏరియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా ట్రాఫిక్ తోటి ప్రస్తుతానికి అయితే నిండిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మరొక 2 గంటల పాటు ఆ సిటీలో వర్షం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి సో ఆ ఏరియా కూడా సిటీలో అన్ని ప్రాంతాలు కూడా చూసుకుంటూ పోవాలని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే రోడ్ల మీదకి వర్షం వచ్చినప్పుడు ఎక్కడ ఏ గుంటుందో తెలియదు, ఎక్కడ ఆ రోడ్డు డ్యామేజ్ అయి ఉంటుందో తెలియదు కాబట్టి సో ట్రాఫిక్ రోడ్ల పైన వెళ్ళే వరకు చాలా చూసుకుంటూ వెళ్ళాలని చెప్తున్నారు. ఎస్పెషల్లీ 2 వీలర్స్ అయితే చూసుకుంటూ వెళ్ళాలి. రోడ్డు పైన ఎక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, అలాగే రోడ్డు స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు చాలా వరకు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఆల్రెడీ ఆన్ ఫీల్డ్కి వచ్చారు. ఇక వీళ్ళే కాకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు రోడ్ల పైన ఆగి ఉన్న వాటర్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ గుంతలు ఉన్న ప్లేస్ లేకపోతే వాటర్ లాగింగ్ ఏరియాస్ లో ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తేనే ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది కొంచెం స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే వాటర్ ఆగిపోయాయో ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా అందులో ఉన్న వాటర్ ను ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఇదంతా కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సిటీలోని ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ ఇలాగే ఉంది. సో మరికొద్దిసేపటి వరకు ఇంకా వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో రోడ్ల మీద వెళ్లే వారు కొంచెం చూసుకుంటూ వెళ్ళాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు, ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ రోడ్ల పైన నిలిచిన వాటర్ ను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అనిల్. రైట్ సదానందం, థ్యాంక్ యూ. హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. లింగంపల్లి, కొండాపూర్, సరూర్ నగర్, సైదాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఓల్డ్ సిటీలోని రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. కూకట్పల్లిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. లింగంపల్లి, కొండాపూర్, సరూర్ నగర్, సైదాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఓల్డ్ సిటీలోని రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. కూకట్పల్లిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇక నగరంలో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, సిటీలో రెయిన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది?
ఎస్ అనిల్, లాస్ట్ 1 అవర్ నుంచి సిటీలో వర్షం నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. యాక్చువల్గా మొదటగా వెస్ట్ సిటీలో ఈ వర్షం స్టార్ట్ అయింది. అంటే ఇటు గచ్చిబౌలి, ఈ మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి నెక్స్ట్ ఆ తర్వాత కూకట్పల్లి ఆ ఏరియా, కూకట్పూర్, సుచిత్ర, ఆ తర్వాత మెల్ల అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే లాస్ట్ 1 అవర్ నుంచి సిటీలోని ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో, సిటీయే కాకుండా సిటీ అవుట్స్కట్స్ లో అటు శంషాబాద్ నుంచి అటు ఎల్బీ నగర్ ఈ ఏరియాలో అయితే హెవీగా వర్షం కురుస్తుంది. సో వర్షం కురుస్తుంది కాబట్టి సిటీలో చాలా ఎట్ ప్రజెంట్ మనం ఉన్న ఈ ఐటీ ఏరియాలో అయితే ట్రాఫిక్ చాలా వరకు ఉంది. ఎట్ ప్రజెంట్ మనం కేబుల్ బ్రిడ్జ్ రోడ్ నంబర్ 45 నుంచి ఇటు ఐక్యా రూట్ లో వెళ్లే ఈ రూట్ ఏదైతే కూడా లాస్ట్ నుంచి పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. వెహికల్స్ కదలలేని సిచ్యువేషన్స్. ఎందుకంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత ఆ ఏరియాలో అక్కడి నుంచి దాంతో కేబుల్ బ్రిడ్జ్ వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయాయి. ఇక్కడ మనం చూస్తున్న రిజల్ట్స్ అన్ని కేబుల్ బ్రిడ్జ్ నుంచి చూస్తున్నాము. సో ఈ రూట్ మీదుగా నెక్స్ట్ కేబుల్ బ్రిడ్జ్ దిగిన తర్వాత లెఫ్ట్ కి వెళ్తే అటు గచ్చిబౌలి రూట్ లో వెళ్ళొచ్చు, స్ట్రేట్ వెళ్తే నెక్స్ట్ ఐకియా ఫ్లైఓవర్ అటు రామ్కి వెళ్ళొచ్చు. సో ఈ రూట్ లో వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా ప్రజెంట్ ఆగిపోయి ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు వర్షం అనేది ఈవినింగ్ టైంలో పడింది ఆల్మోస్ట్ అన్ని. సో ఎందుకంటే ఇప్పుడు వర్షం అనేది ఈవినింగ్ టైంలో పడింది. ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు కూడా, ఐటీ ఆఫీసులు మోస్ట్ క్లాక్ పడిన వర్షం కూడా హెవీగా పడింది. సో రోడ్ల మీదకి వాటర్ వచ్చి చేరేలా అంత హెవీగా పడింది. సో దీంతో రోడ్ల మీదకి వాటర్ రావడం, అలాగే ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అంతా బయటికి రావడం, ఈ కారణాలన్నిటితోటి సిటీలో ట్రాఫిక్ అంతా ఎక్కువగా ఉంది. ఇటు గచ్చిబౌలి నుంచి చూసుకున్నట్టయితే గచ్చిబౌలి, ఇటు ఐక్యా, నెక్స్ట్ మైండ్ స్పేస్, హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లే వరకు ఈ రూట్ అంతా కూడా ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. సో వెహికల్స్ అన్ని అటు ఆగిపోయాయి. ఇట్ ప్రజెంట్ మళ్ళీ ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో కూడా హెవీగా వర్షం కురిసింది కాబట్టి ఈ ఏరియాలో కూడా ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోయింది. ఇక మెయిన్ సిటీ విషయానికి వస్తే ఇటు సెంట్రల్ సిటీలో ఇటు మెహదీపట్నం నుంచి లక్డీ కపూర్ వరకు కూడా ఫుల్ ప్యాక్ ఉంది. సో ఆ ఏరియాలో వెళ్ళే వెహికల్స్ కూడా చాలా స్లోగా మూవ్ ఉంటుంది. సో ఆ మెహదీపట్నం, ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కిన తర్వాత సరోజిని హాస్పిటల్, ఆ మాసబ్ ట్యాంక్స్, ఆ ఏరియా ఎన్ఎండిసి, ఆ ఏరియా అంతా కూడా ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంది. ఇటు మెహదీపట్నం నుంచి లక్డీ కపూర్ వెళ్ళే ఏరియా కూడా స్లోగా వెళ్తుంది. ఇక మరోవైపు ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు పంజాగుట్ట మీదుగా, బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రూట్ కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, హైటెక్ సిటీలో పనిచేసే వాళ్ళంతా ఎక్కువగా నార్త్ సిటీలో స్టే చేస్తారు. సో వాళ్ళ ఇళ్ళన్నీ అడ్డే ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఆఫీసులు అయిపోయిన తర్వాత ఈ హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ నుంచి రోడ్ నెంబర్ 45 మీదుగా నెక్స్ట్ బంజారా హిల్స్, అలాగే దాని తర్వాత బజాజ్ రోడ్ నెంబర్ 12, పంజాగుట్ట, బేగంపేట్, ఫ్యాక్టరీ ప్యారడైజ్ మీదుగా అటు సికింద్రాబాద్ కానీ, అటు ఈసీఎల్ కానీ, లేకపోతే ఉత్తర్ సైడ్ ఎక్కువగా వెళ్తారు. సో వాళ్ళకు కూడా ఈ రూట్ అంతా కూడా చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతుంది. సో మరోవైపు ఇటు చూసుకున్నట్లయితే ఈ కూకట్పల్లి నుంచి అటు లింగంపల్లి వెళ్ళే రూట్ కూడా చాలా వరకు స్లోగా ఉంది. సో ఆ ఏరియాలో కూడా రోడ్లు ఎక్కువగా పెద్దగా ఉన్నప్పటికీ రోడ్ల మీదకి వాటర్ వచ్చి చేరడంతో వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. సో సిటీలోని మేజర్ ఏరియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా ట్రాఫిక్ తోటి ప్రస్తుతానికి అయితే నిండిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మరొక 2 గంటల పాటు ఆ సిటీలో వర్షం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి సో ఆ ఏరియా కూడా సిటీలో అన్ని ప్రాంతాలు కూడా చూసుకుంటూ పోవాలని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే రోడ్ల మీదకి వర్షం వచ్చినప్పుడు ఎక్కడ ఏడ గుంటుందో తెలియదు, ఎక్కడ ఆ రోడ్డు డ్యామేజ్ అయి ఉంటుందో తెలియదు కాబట్టి సో ట్రాఫిక్ రోడ్ల పైన వెళ్ళే వరకు చాలా చూసుకుంటూ వెళ్ళాలని చెప్తున్నారు. ఎస్పెషల్లీ 2 వీలర్స్ అయితే చూసుకుంటూ వెళ్ళాలి. రోడ్డు పైన ఎక్కడ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, అలాగే రోడ్డు స్లిప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు చాలా వరకు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఆల్రెడీ ఆన్ ఫీల్డ్ కి వచ్చారు. ఇక వీళ్ళే కాకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు రోడ్ల పైన ఆగి ఉన్న వాటర్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ గుంతలున్న ప్లేస్ లేకపోతే వాటర్ లాగింగ్ ఏరియాస్ లో
ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తేనే ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది కొంచెం స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే వాటర్ ఆగిపోయాయో ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా అందులో ఉన్న వాటర్ ను ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఇదంతా కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో సిటీలోని ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో ప్రస్తుతానికి అయితే ట్రాఫిక్ ఇలాగే ఉంది. సో మరికొద్దిసేపటి వరకు ఇంకా వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో రోడ్ల మీద వెళ్లే వారు కొంచెం చూసుకుంటూ వెళ్ళాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు, ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రోడ్ల మీద వచ్చి ఈ రోడ్ల పైన నిలిచిన వాటర్ ను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అనిల్, రైట్ సదానందం, థ్యాంక్ యూ. నైరుతి రుతుపవనాల ప్రభావం కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధం చేసుకున్న చేన్లలో పనులు మొదలు పెట్టారు. అక్కడక్కడ పత్తి, మొక్కజొన్న విత్తనాలు విత్తుతున్నారు. కొద్దిపాటి వర్షానికే రైతులు తొందరపడి విత్తనాలు నాటవద్దని అధికారులు సూచిస్తున్నారు. రైతులు మాత్రం ఆరంభంలో వాన పడితే మంచి దిగుబడి వస్తుందన్న ఆశతో పత్తి విత్తనాలు నాటుతున్నారు. మరోవైపు రోహిణి కార్తె నార్లు కూడా పోసుకుంటున్నారు. తొలకరి వానతో జిల్లాలో మొదలైన సాగు పనులపై కరీంనగర్ జిల్లా గోపాల్పుర గ్రామం నుంచి వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో సాగు పనులు ప్రారంభమైనాయి. చూడొచ్చు మనం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామ శివారు గోపాల్పూర్ శివార్లో ఉన్న ఒక చేన్లో పత్తి విత్తనాలు నాటుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న రైతులు నిన్న కురిసిన వానతోటి ఒక్కసారిగా విత్తనాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొంతమంది ఇప్పటికే రోహిణి కార్తె ప్రారంభమైనప్పుడే పొడి దుక్కుల్లోనే విత్తనాలు నాటారు. ఇప్పుడు వర్షం పడడంతో ఇవి మొలకెత్తన ఆశతోటి మళ్ళీ విత్తనాలు పెట్టడం స్టార్ట్ చేశారు. కరీంనగర్ జిల్లాలో వరితో పాటు పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఇప్పుడు గోపాల్పూర్ లాంటి ప్రాంతాల్లో అయితే కూరగాయల పంటలు కూడా సాగు చేస్తారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది. ఎట్లాంటి పంటలు పండిస్తున్నారు, తర్వాత వాళ్ళ ఇబ్బందులు ఏంటి, తర్వాత వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి మాట్లాడిద్దాం. ఇక్కడ తిరుపతినే రైతున్నారు. తిరుపతి గారు, ఇప్పుడు ఆల్రెడీ నిన్నటిదాకా మండుటెండలు మొత్తం పరిచయం చేసినాయి, వాన పడ్డది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి సాగు అని, వర్షాలు కానీ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? అంటే మాకు ఈ సంవత్సరం వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిందంటే ఈసారి ముందస్తు వానలు ఉంటాయి, వర్షాలు కూడా బాగానే ఉంటాయి అనుట్లా. ఆ తప్పుడు వర్షాలతోటి మనకు ఈ దుక్కులు కూడా అన్ని పొతం చేసుకున్నాం. నిన్న సాయంత్రం 4 గంటలకు పడ్డ వర్షం మాకు ఏదైతే ఉందో దాంతో అదివరకు అచ్చుకొట్టి పెట్టుకున్నాం. కాబట్టి తొలకరి ఎట్లా పడుతున్నాయి, 2 రోజుల ఋతుపవనాలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశిస్తాయి అంటారు. కాబట్టి మళ్ళీ ఇవాళ కూడా వర్షం ఉందని అంటారు. కాబట్టి ఈ విత్తనాలు అయితే నాటుతున్నాం. ఎందుకంటే వాతావరణం కొద్దిగా చల్లబడ్డ కాబట్టి ఆశాజనకంగా అనిపిస్తుంది. దీంతో మేము ఖరీఫ్ సాగుకు ముందస్తుగానే మాకు వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు కూడా కరీంనగర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వారి సూచనల మేరకే మేము విత్తనాలు తెచ్చినాం. కొద్దిగా మనకు వాళ్ళైతే ఏదైతే 6 నుంచి 8 అంగుళాలు భూమి తడిస్తేనే పెట్టాలన్నారో అదేవిధంగా మాకు నిన్నటి వర్షానికి తడిసింది. కాబట్టి మేము దీన్ని అయితే ఇవాళ సాగు చేస్తున్నాం. సాధారణంగా పత్తి విత్తనాలు నాటి ఒక్కసారిగా డ్రై స్పెల్ వచ్చి కొన్నిసార్లు ఎండిపోతూ ఉంటాయి. అట్లా నష్టం జరుగుతుంది కదా, కొద్దిగా 1-2 రోజులు ఆగే అవకాశం ఉండదా? అంటే మనకు ఈ పత్తి విత్తనం అనేది మొలకెత్తడంతో దాని రూట్కి అనేది చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది. దాంతో మనకు ఎందుకంటే ఒక వారం వర్షం అటు ఇటు అయినా కూడా కొద్దిగా తట్టుకుంటుంది. కానీ మరీ ఒక 10 రోజులు కాలం పోతే మాత్రం కొద్దిగా ఎండిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఏంటంటే ఈ మధ్యలో లేటెస్ట్ టెక్నాలజీగా రెయిన్ పైపులు వచ్చినాయి. కాబట్టి రైతులు అందరూ స్ప్రింక్లర్లతోటి రెయిన్ పైపులతోటి కొంత వాటర్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళే మొదలు సాగు చేస్తారు. వర్షాధారంగా సాగు చేసేటోళ్ళు మాత్రం ఇంకొక 5-6 సాగు చేస్తారు. కానీ ఇప్పుడు ఈ మొదలు పెట్టేటోళ్ళు మాత్రం మేము అటువంటి వాళ్ళం అయితే కొద్దిగా నీటి వసతి ఇచ్చుకోగలుగుతామనే ధైర్యంతో మేము సాగు చేస్తాం. అంటే ఇప్పుడు మొన్నటిదాకా బాగా ఎండలు కొట్టినాయి, గ్రౌండ్ వాటర్ ఎట్లా ఉంది? ఇప్పుడైతే గ్రౌండ్ లెవెల్ ఇంకా ఏం పడిపోలేదు. ఈ సంవత్సరం మాకు ఖరీఫ్కి అయితే అనుకూలంగానే ఉంటాయి గ్రౌండ్ వాటర్. ఇప్పుడు పత్తి కాకుండా ఏమేమి పంటలు పెడుతున్నారు? మా దగ్గర పత్తి ఆల్మోస్ట్ 80% పత్తి ఉంటుంది. పొలాలు యాజిటీగా పొలాలు అయితే కానీ కొద్దిగా ఈ సంవత్సరం రైతులు ఏంటంటే యువకులు నాట్లాంటి రైతులు ఏంటంటే కొద్దిగా కూరగాయల సాగు మళ్ళీ కొద్దిగా ఎక్కువ మన్ని
వచ్చారు. దానికి తోడ్పాటు మాకు డ్రిప్ ఇరిగేషన్ ఈ వారం పరుల వస్తుందని ఆశ ఉంది. ఇంకా కొద్దిగా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఈ పత్తి నుంచి సాగు యువత అంతా మనకు కూరగాయలు ఎక్కువ సిటీ దగ్గర ఉంది కాబట్టి కూరగాయల సాగు పోతారు. ఎందుకంటే సొంతంగా రైతు డ్రిప్ వేసుకోవాలంటే మాత్రం ఎకరాన ₹1,00,000 ఖర్చు వస్తుంది కాబట్టి కొంతమంది డ్రిప్ ఇస్తే మేము వేరే పంటలకు వెళ్ళిపోతామనే ఆలోచనతో ఉంది కాబట్టి ప్రభుత్వం మండలాల వారీగా కొంత బడ్జెట్ కేటాయిస్తుందని ఆశ ఉంది. మీరు చెప్పండి, మీరు వానాకాలం వచ్చేసింది, నిన్న కురిసిన వానతోటి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి వాతావరణం? ఈసారి వాతావరణ శాఖ వాళ్ళు మాకు ఏం చెప్పేదంటే ముందస్తుగానే వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. సో అందుకోసమనే మేము ఇప్పుడు తొలకరి వాన పులకరించడంతో మేము ముందస్తుగా సాగు చేసుకుంటున్నాం. ఒకవేళ వర్షపాతం కూడా కొంచెం ఏమైనా మాకు అనుకూలించకపోయినా మాకు కొంచెం వాటర్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి మేము ముందస్తు విత్తన సాగుకి వెళ్ళిపోతున్నాం. ఏమేమి పెట్టిరు ఈసారి పత్తి, ఇప్పుడైతే పత్తి నాటుతున్నాము. ఇంకా కూరగాయలు కూడా ప్లానింగ్ ఉంది, బీర కానీ టమాటా కానీ. కాకపోతే ఈ ప్రభుత్వం నుండి మాకు డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇంకా స్ప్రింక్లర్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా అందిస్తుందని మేము ఆశ. కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత ప్రభుత్వం చేయలేని పనులను ఏమున్నాయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? పాత ప్రభుత్వంలో సబ్సిడీలు అనేవి ప్రాపర్గా అందించలేకపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వం అందించదో తెలియదు ఇంకా. కాకపోతే వాళ్ళు అందిస్తారనే ఆశతోటి మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. మనకు అకాల వర్షాలు, అనుకోకుండా వానలు పడడం, లేకుంటే మొత్తానికి వానలు పోయి పంటలు ఎండిపోవడం, ఇట్లాంటి సంఘటనలు మన దగ్గర జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఆదుకునేందుకు పంట బీమా పరిహారం ఒకటి వచ్చేది గతంలో నిలిచిపోయింది. ఇప్పుడు మరి ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఫసల్ బీమా లేదు, కాకపోతే ఇప్పుడు రైతు బంధు లాంటి పథకాలు ఉన్నాయి, రైతు బీమా లాంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పంట నష్టపోతే పరిహారం వచ్చే స్కీమ్స్ ఏం లేవు కదా. లేవు. ప్రభుత్వం ఏమన్నా మాకు అనుకూలించి అలాంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. మహిళా రైతులు కూడా పత్తి విత్తనాలు పెట్టే బిజీలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లోనే వీళ్ళకు పనులు కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వీళ్ళు స్వయంగా రైతులు కూడా ఉంటారు ఇందులో. ఇట్లాంటి టైంలో ఇంకొక రైతులకు సాయం చేస్తుంటారు. మళ్ళీ వీళ్ళకి అవసరమైనప్పుడు ఈ రైతులను తీసుకెళ్ళి పనులు చేయించుకుంటారు. అమ్మా, ఎన్ని రోజులు దొరుకుతుంది మీకు ఈసారి ఈ పని? మత్తు దొరుకుద్ది. ఒక నెల రోజుల దాకా బిజీ అయ్యి ఇక నెల రోజులు అయింది. మళ్ళా సంక్రాంతి శివరాత్రి రాక దొరుకుతుంది. ఏమేమి ఉంటాయి ఇప్పుడు విత్తనాలు పెట్టిన కాంచెల్లి? పత్తి పెట్టినాక పత్తులు కలుపుతాం, కలిసినాక నాటేస్తాం, నాటేసినాక అరలు కలుపుతాం, అరలు కలిసినాక పత్తులు ఏరుతాం, పత్తులు ఏరినాక ఎవరైనా కూరగాయ చెట్లు పెడితే కూరగాయలు తెంపుతాం, కూరగాయలలో గడ్డి వీపుతాం. మొన్నటిసారి పంటలు ఎట్లా పడినాయి, ఈసారి ఎట్లా పండుతాయి అనుకుంటున్నారు? ఇక మొన్నటిసారి అంటే కాలం ముందుగానే అయిపోయింది, మోయడంత కాలం కొట్టలేదు, కొద్దిగా తక్కువ కొట్టింది. ఇక పంటలు కూడా పండే తీరు వండినాయి, వచ్చే తీరు వచ్చినాయి. ఏమున్నాయి మీకు కష్టాలు ఇంకా రైతులకు? ఈ కట్టాల ఎప్పటికి కట్టమే ఉంటుంది. కట్టం లేని మనిషి అయితే లేడు, ఎప్పటికి కట్టమే రైతుకు. ఇప్పుడు మరి వాన కొట్టింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మీకు కూలి మీద బతికేటోళ్ళు కదా మీరంతా? కూలి మీద బతుకుతాం. వాన కొట్టాలని చూసిరా? చూసినాం. ఇవాళ దాకా వాన కొట్టాలని చూసినాం. వాన కొట్టింది, ఇవాళ విత్తులు పెట్టచ్చు. ఇది ఒకవైపు రైతులు తొలకరి కురవడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే, రైతు కూలీలు కూడా తమకు ఇప్పటి నుంచి వెళ్ళి మొత్తం సంక్రాంతి పూర్తయ్యే వరకు కూడా చేతి నిండా పని దొరుకుతుందన్న ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా కరీంనగర్ జిల్లాలో వివిధ రకాల పంటల సాగులో రైతు కూలీలు నిమగ్నమయ్యారు. ఇవి వర్షాలు, నిన్న కురిసిన వర్షం కంటిన్యూగా పడితే కనుక మరి రేపటి నుంచి మరింత జోరుగా సాగు పనులు ఊపందుకోబోతున్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి. మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం జనకపూర్ ఎంపీపీ సృజన నరసింగరావు నివాసంలో కాంగ్రెస్ శ్రేణులను కలిశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించినందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా గెలుపు కోసం కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలన్నారు వివేక్ వెంకటస్వామి. కష్టపడి నా కొడుకు వంశీకృష్ణని మంచి మెజారిటీతో గెలిపించినందుకు, ఈ అసెస్మెంట్ చేసినప్పుడు ఈ ప్రాంతంలో మన పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అటుపక్కు ఇటుపక్క మీద కింద అన్నీ కూడా బీజేపీ చేస్తుంది. కానీ కేవలం పెద్దపల్లి పార్లమెంట్లోనే మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము. మీ అందరికీ కూడా పేరు పేరున ఇప్పుడు కూడా గట్టిగా పనిచేసి మనం మళ్ళా వచ్చే సర్పంచ్ ఎలక్షన్ భారీ మెజారిటీతో గెలిపించుకోనికే ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.